రైట్. ఢిల్లీలో నియోజకవర్గం సంబంధించి ఆప్ అధినేత కేజ్రీవాల్ పర్వేష్ వర్మ ఓడించారు. దీంతో ఆయనే ముఖ్యమంత్రి అని ఒక ప్రచారం జరుగుతుంది. సో ఇప్పుడుకున్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే పూర్తి స్థాయిలో అక్కడ ఇప్పటికీ మనకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే బీజేపీ పార్టీ ముందంజలో ఉందో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దిశగా బీజేపీ పార్టీ అడుగులు వేస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్గా దూసుకువెళ్తుంది. మొత్తానికి ప్రస్తుతం ఆ పార్టీ 19 చోట్ల ఘన విజయం సాధించింది. సో మరొక 27 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక అధికారం చేపట్టాలంటే 36 మ్యాజిక్ ఫిగర్. సో దానికి దగ్గరలో ఉంది ఇటువైపు బీజేపీ పార్టీ. కానీ ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే కాషాయ పార్టీ అంతకు మించినటువంటి స్థానాల్లో గెలిపించేలా కనిపిస్తుంది. ఎందుకంటే మరొక రౌండ్లో మారుతున్న కొద్దికి కూడా పూర్తి స్థాయిలో బీజేపీ ఆ పార్టీని లీడ్ చేస్తూ ముందుకు వెళ్తుంది. సో ఇంకా మరిన్ని స్థానాలు గెలిచే అవకాశం. ఇంతవరకు 40 అనుకున్నాం, 48, 50 కూడా దాటే అవకాశాలు ఉన్నాయి కూడా కొన్ని మనకి ఉన్నటువంటి ట్రేడ్స్ తెలుస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి అందుబాటులో ఉన్నారు. సో కృష్ణమూర్తి చెప్పండి, ప్రధానంగా బీజేపీ పార్టీ ఒక అనూహ్యమైనటువంటి స్థాయిలో అక్కడ ప్రచారం చేసింది. అవినీతిని తిప్పికొట్టడంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కోవడంలో ఒక ధీటైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళింది, సక్సెస్ అయింది. సో రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ మ్యాజిక్ ఫిగర్ దాటింది, ఎంత లీడ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? గతంలో చూసుకుంటే 2015, 2020లో 67, 62తో పూర్తి స్థాయి ఆధిక్యాన్ని కనపరిచింది అప్పట్లో ఉన్నటువంటి ఆప్ పార్టీ. సో దాన్ని ఈసారి బీజేపీ పార్టీ బ్రేక్ చేయబోతుందా? సో పూర్తి అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయంటారు? థ్యాంక్ యూ రాజశేఖర్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఫలితాలు అంటే ఒక్కొక్కటిగా ఫైనల్ రిజల్ట్ వచ్చి ఈసీ క్లియరెన్స్ తోటి కూడా అభ్యర్థులు ఎన్నికల ధృవీకరణ పత్రాలను తీసుకునే ప్రక్రియ మొదలైంది. ఇప్పటికీ వచ్చిన సమాచారం ప్రకారంగా బీజేపీ 19 స్థానాలు క్లియర్ కట్గా కలిసి అభ్యర్థులు ధృవీకరణ పత్రాలను కూడా అధికారులతోటి ఎన్నికల సంఘం అధికారులతో తీసుకున్నారు. మిగతా కొన్ని 26 చోట్ల బీజేపీ అభ్యర్థులు ముందున్నారని చెప్పేసి వస్తూ ఉన్నాయి. తాజాగా ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారంగా చూస్తుంటే కేజ్రీవాల్ ఆప్ అధినేత గత కొంతకాలంగా ప్రధానమంత్రిని ఢీకొంటా, ప్రధానమంత్రితో పోటీ ఉంటుంది, నాకు కాబోయే నేను ఎందుకు ప్రధానమంత్రి కావద్దు ఢిల్లీని అని చెప్పేసి ఏదైతే బీజేపీని అంటే ఢీ కొట్టే విధంగా కొంతకాలంగా సవాలు ప్రస్తావాలతో దేశాన్ని ఉర్రుతొలగించినటువంటి కేజ్రీవాల్ చివరికి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి అంటే పార్టీ ఓటమి కానీ ఆయన ఓటమి కానీ కారణం ఏంటంటే ఆయన స్వయంకృత అపరాధమే అని కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. వాస్తవం కూడా, అది ప్రచారం కాదు, వాస్తవం కూడా. కేజ్రీవాల్ సంబంధించిన విషయంలో ఒక 3000 ఓట్లను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. కేజ్రీవాల్ పోటీ చేసినారు. ఆయన ఓడిపోయింది 1000 లోపు ఉన్నటువంటి ఓట్లతో ఓడిపోయాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టకుండా ఉంటే ఖచ్చితంగా కేజ్రీవాల్ గెలిచేవాడు. మిగతా వాళ్ళు కూడా సుమారుగా ఆప్కు సంబంధించి మరొక 18 నుంచి 24 మంది గెలిచేవాళ్ళు. అంటే ఆప్ ఏదైతే నేనే మొత్తం మోనోపోలీ, నేనే సుప్రీం, ఢిల్లీ నాది, ఇక్కడ ఎవరు అడుగుపెట్టడానికి వీల్లేదు అనే విధంగా ఏదైతే కేజ్రీవాల్ వ్యవహరించారో అదే కొంత కేజ్రీవాల్కు దెబ్బతీసిందేమోనని కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. ఢిల్లీ ప్రజలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకపోతే బీజేపీకి సంబంధించి కొంత పరిశీలిస్తే బీజేపీ సుమారుగా 27 సంవత్సరాల తర్వాత తిరిగి ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించబోతున్నది. అంటే ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించేందుకు బీజేపీ దాదాపుగా 27 సంవత్సరాలు పోరాటం చేసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలుగా ఢిల్లీని కైవసం చేసుకొని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2014లో కేజ్రీవాల్ మొదటిసారిగా ఆప్ పార్టీ పెట్టి ఏదైతే పోటీకి దిగారో 2014లో నరేంద్ర మోడీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చారు. అయితే అప్పుడు ఖచ్చితంగా బీజేపీయే గెలుస్తుంది, ఎందుకంటే నరేంద్ర మోడీ ఊపి మీద వచ్చారు, మెజార్టీ ఊహించని మెజార్టీతో గెలిచారు అని చెప్పి కొంత ప్రచారం. అయినప్పటికీ ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కాదని కేజ్రీవాల్ నాయకత్వాన్ని బలపరిచారు. 2015లో జరిగిన ఎన్నికలు, 2020లో జరిగిన ఎన్నికల్లో తిరిగి మరోసారి అంటే 19లో లోక్సభ, 20లో మళ్ళీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2019లోనూ ఇటు నరేంద్ర మోడీకి పట్టం కట్టినటువంటి ఢిల్లీ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఢిల్లీ ప్రజలు మరోసారి 2020లో ఆప్ ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఈసారి కూడా అదే జరగబోతుంది అని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. అదేవిధంగా కొంతకాలంగా మనం గమనిస్తూ ఉంటే
బీజేపీ ఏదైతే పట్టు సాధించుకోవాలి, ఢిల్లీ మీద మళ్ళీ ఢిల్లీ గద్దెపైన కాషాయ జెండా ఎగరవేయాలి, ఢిల్లీ అసెంబ్లీ మీద కాషాయ జెండా ఉండాలి అన్న ఏదైతే పట్టుదలతో ఉన్నటువంటి బీజేపీ కేజ్రీవాల్ను అడుగడుగునా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేశారు. దీనికి అనుగుణంగా కేజ్రీవాల్ మీద తప్పులు చేస్తూ వెళ్ళి బీజేపీ ఉచ్చులో పడిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ప్రచారానికి ఆయన నేను తిప్పికొడుతున్నా అనుకున్నారు, కానీ ఆయనకు రివర్స్గా అది బూమరంగా మారింది. ఇది కేజ్రీవాల్ గ్రహించలేకపోయారు. మరోవైపు ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, కాంగ్రెస్ను టార్గెట్గా చేస్తున్నటువంటి ప్రచారం, రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ చెప్తూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అసలు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీయే లేదు, జీరో, మొన్నటి వరకు కానీ అంతకుముందు కానీ. అట్లాంటి పార్టీ మీరు గెలిచారు, బీజేపీని గెలిపించారు అనడం ఓకే, అంతవరకు ఢిల్లీ మరో మంత్రి హరీష్ రావు ఆయన ఏదో గాడిద గుడ్డు ఏదో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా వాళ్ళు అంటే కాంగ్రెస్ టార్గెట్గా చేసుకొని బీజేపీని మీరు గెలిపించారు అనే విధంగా వాళ్ళు కొంత చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అసలు పట్టు లేదు. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఆపు మీద ఆధారపడి మేము పోటీ చేస్తాము, ఇండియా కూటమిలో కేజ్రీవాల్ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎంతో కొంత 5-10 సీట్లు మాకు వస్తాయి, పొత్తులో భాగంగా కూటమిలో భాగంగా కేజ్రీవాల్ మెజార్టీ సీట్లు తీసుకొని ఆయన పోటీ చేసినప్పటికీ ఎంతో కొంత మాకు కేజ్రీవాల్ కొన్ని సీట్లు ఇస్తారు, దాంట్లో పోటీ చేస్తాము. కేజ్రీవాల్ అంటే ఆపుకు సంబంధించిన ఆపు కార్యకర్తలు, ఆపు అభిమానులు, కేజ్రీవాల్ యొక్క పాలన మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఆపు అక్కడ పోటీ చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది, గెలుస్తామనుకొని భావించారు. చివరి క్షయంలో కేజ్రీవాల్ ప్లేట్ ఫిరాయించారు. నేను ఇవ్వను, నేను కాంగ్రెస్తో పొట్టు పెట్టుకోను, కాంగ్రెస్తో నాకు సంబంధం లేదు అని చెప్పడం. ఇక్కడ అంటే ఒక రకంగా చూస్తూ ఉంటే కేజ్రీవాల్ ఎక్కడ పోయినా ఆయన మరి ప్లాన్లు తప్పినాయా, లేకపోతే ఆయనకి ఇచ్చేటువంటి సలహాదారులు తప్పున్నారా, లేదు అంటే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళారా, లేకపోతే ప్రజల నాడిని ఆయన పసిగట్టలేకపోయారా, ఇదన్నీ గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తంగా చూస్తూ ఉంటే ఈరోజు ఈ ఎలక్షన్ రిజల్ట్ చూస్తూ ఉంటే బీజేపీ పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 36 బదులుగా 46 స్థానాలు ఇప్పటికి ఉంది. ఇంకొకటి 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే 50కి వాళ్ళు రీచ్ కావచ్చు అన్న ప్రచారమే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా కొన్ని రౌండ్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని రౌండ్స్లలో కొన్ని బీజేపీకి కొన్ని అనుకూలమైన ప్రాంతాల రౌండ్స్ రాలేదు, కౌంటింగ్ కాలేదు, అవస్థ ఇంకా బీజేపీ ఫలితాలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ సాయంత్రం వరకు కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ ఏదైతే కోరుకుంటుందో అదే జరుగుతుంది. మరొక అంశం అంటే దీనికి సంబంధించిందే రిలేటెడ్గా మనం తెలంగాణకు వచ్చి చూస్తే, తెలంగాణకు సంబంధించిన మొన్నటి వరకు 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. 2014 నుంచి 2024 వరకు. 2014 నుంచి 2019 వరకు కొంత తెలంగాణకు సంబంధించిన విషయంలో కానీ తెలంగాణ అంశాల మీద కొంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి కేసీఆర్ 2019లో గెలిచిన తర్వాత 2018లో గెలిచిన తర్వాత 23 వరకు కొంత ఆయన దేశ రాజకీయాలను నేను శాసిస్తా, నా మిత్రపక్షం ఎంఐఎం తోటి కలిసి ఇద్దరం చెరొక హెలికాప్టర్లు వేసుకొని మేము దేశమంతా తిరుగుతాము, అందరినీ మేము కూడగడతాము, అందరినీ కలిసి నరేంద్ర మోడీ పాలనకు మేము ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది మేము నిరూపిస్తాము, నరేంద్ర మోడీని గద్దెదించడమే మా లక్ష్యం అని చెప్పేసి 2023 వరకు కూడా చేశారు. ఆయన మహారాష్ట్రలో వెళ్ళి మహారాష్ట్ర సభ పెట్టారు, కన్నడకు వెళ్ళి అక్కడ కూడా సభ పెట్టారు. మహారాష్ట్ర కమిటీని వేశారు. పొరుగున ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మేము విస్తరిస్తున్నాము అని చెప్పేసి అప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంని బీఆర్ఎస్గా చేసి భారత రాష్ట్రం చేసి ఢిల్లీలో పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్ కట్టి పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేశారు. చివరికి ఆయన కూడా 2023 ఎన్నికల్లో మట్టి కరిచారు. అంటే నరేంద్ర మోడీని ఢీ కొడతాము, అంటే ఇన్నేళ్ల పాటు పరిపాలించిన తర్వాత వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. వ్యతిరేకతని
క్యాష్ చేసుకోవడంలో రాజకీయంగా ప్రజల్లో ఓట్ల రూపంలో మలుచుకోవడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయింది అనుకోవచ్చా? మరొక అంశం ఇందాక మీరు మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీతో కలవకపోవడం కూడా బీజేపీ కలిసి వచ్చింది. 3 అంశాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో ఇక్కడ బీజేపీ పార్టీ దాదాపుగా గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మ్యాజిక్ ఫిగర్స్ మాత్రమే తరువాయి. సో అది దాటిన తర్వాత ఎంత మెజార్టీ రాబోతుంది, ఎన్ని సీట్లు గెలబోతుందో చూద్దాం. సో ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఎవరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? అరవింద్ కేజ్రీవాల్ని ఢీకొని ఓడించినటువంటి వ్యక్తికే రాబోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎస్, అంటే అరవింద్ కేజ్రీవాల్ని ఎవరైతే ఓడించారో వర్మ, ఆ వర్మకే ఇస్తారని చెప్పి కొంచెం జరుగుతూ ఉంది. ఇది కొద్ది నిమిషాల ముందు వర్మ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి అంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విశ్లేషణ వీటి మీద కొంత చర్చించడం తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే అంటే సిఎల్పి కూర్చుంటుంది, మళ్ళీ అక్కడ లెజిస్లేటివ్ పార్టీ కూర్చుంది, ఎవరు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళంతా కూడా కూర్చుండి ఎవరు నేత, ఎల్పీ నేత ఎవరు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించే అవకాశం ఉంటుంది. అది ఒక ప్రక్రియ, అంటే చట్టప్రకారమైన ప్రక్రియ. కానీ అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళు మాత్రమే దానికి వాళ్ళకు ఓటేసే అవకాశం ఉంటుంది, వాళ్ళని ఖరారు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మంత్రివర్గ కూర్పు కానీ మిగతా అంశాల విషయంలో కొంత జరిగింది. కానీ క్లియర్ కట్గా మొదటి నుంచి వర్మకు సీఎం పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి ఆయనకు ఇచ్చే అవకాశం ఏం జరుగుతూ ఉన్నది. కాబట్టి తాజాగా ఆయన కేజ్రీవాల్ని ఓడించి చరిత్ర సృష్టించారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు దక్కవచ్చు అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. మరోవైపు మీరు అన్నట్టుగా ఇక్కడ చాలా క్రేజీగా ఉండేవారు. సో ఆయన ఉన్నటువంటి విధానాలు కానీ, అవినీతిని నిర్మూలించాలన్నటువంటి అన్నా హజారేతో చేసినటువంటి ఉద్యమాలు కానీ అవన్నీ కూడా తర్వాత ఆయన శిష్యుడిగా వచ్చారు, పార్టీ పెట్టారు, సఫలీకృతమయ్యి 3 సార్లు గెలిచినటువంటి పరిస్థితి. సో ఈసారి ఓటమికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఇందాక మాట్లాడుతూ స్వయంకృత అపరాధం అన్నారు. సో ఈసారి ఆయనే ఓడించడం, అంటే పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనే ఓడిపోవడం ఒక రకంగా ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అనుకోవచ్చు. సో ప్రధానంగా ఆయన ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు? ఎస్, అంటే గతంలో మనం చాలా గమనించవలసిన అవసరం ఉంటుంది. పార్టీ నేతలు ఓడిపోవడం అనేది సహజం. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు. 13 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని, అప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీది హవా, అప్రతిహతంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది, కాస్త ఎవరు తిరుగులేరు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఆయన మట్టి కనిపించి అప్పుడు చరిత్ర సృష్టించారు ఆయన గెలిచి, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి. ఆ తర్వాత ఆయన హిందూపురం నుంచి కల్వకుర్తి నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి హిందూపురము, ఇక్కడ కల్వకుర్తి, మహబూబ్నగర్ జిల్లా, 2 చోట్ల పోటీ చేస్తే ఆయన హిందూపురంలో గెలిచారు, కల్వకుర్తిలో ఓడిపోయారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ గెలిచారు. అంటే నేతలు ఓడడం అనేది సహజం, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కానీ కేజ్రీవాల్ ఓటమి అనేది, అంటే కేజ్రీవాల్ నేను ఓడిపోను, నాకు తిరుగులేదు, ఢిల్లీ రాష్ట్రం అనేది నాది. మొన్నటి వరకు ఏదైతే ఇక్కడ మన కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో, తెలంగాణ నాది, నేను సాధించుకున్నా నాది, ఇది తెలంగాణకు ఎవరు వచ్చినా నేను ఒప్పుకోను అనే విధంగా ఏ రకంగా వివరించారో అదే అహంకారం ఇప్పుడు కేజ్రీవాల్ని ఓడించింది. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మోదీని ఆప్ను ఓడించాలంటే మోదీ మరొక జన్మెత్తాలి అన్నటువంటి ఒక పాత వీడియో కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతుంది మీరు చెప్పినటువంటి అంశంలోనే. అంటే ఇట్లాంటివన్నీ కూడా అంటే ఒక మోడీనే కాదు, అన్ని రకాలుగా చెప్పారు. అంటే ఆయన ఎంతవరకు వెళ్ళారంటే కేజ్రీవాల్ ఒక మోడీ మీద యుద్ధం కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా నాకు అసలు ఏం వేస్ట్, అది నేనే రేపు ఇండియా కూటమికి నాయకత్వం వహించాలి, రేపు మళ్ళీ ఇండియా కూటమి తరఫున ఎన్నికలకు వెళ్తే ఇండియా కూటమికి మెజార్టీ వస్తే నేను పీఎం అభ్యర్థిని కావాలి, నేనే పీఎం అభ్యర్థిని అని చెప్పేసి ఆ స్థాయిలో వెళ్ళారు వారు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఎక్కువయ్యి, అంటే ప్రజల యొక్క నాడిని పసిగట్టకుండా ప్రజల బలహీనతలే నా ఆయుధం ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు, ప్రజలు బలహీనులు, మేము చెప్పే మాటల గారడి, అంకెల గారడి, సంక్షేమ పథకాలు, ఏవో ఉచితాలు, వీటి మీద ప్రజలు ఆశపడి మేము ఏది చెప్తే అది వింటారు, మేము ఎవరు ఏవో చెప్తే అవి వింటారు అనే స్థాయిలో వెళ్ళడమే ఇక్కడ ఉన్నటువంటి దెబ్బ. మొన్న తెలంగాణ ఎన్నికలు జరిగింది, సేమ్ ఇదే పరిస్థితి. ఈరోజు ఢిల్లీ ఎన్నికలు జరిగింది, ఇదే పరిస్థితి. హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హర్యానా ఎలక్షన్లప్పుడు కూడా కొంత ఆప్ పార్టీకి ఆహ్వానం పలికింది, కలిసి పోటీ చేద్దామని. నేను హర్యానాలో కూడా, అంటే పంజాబ్లో, ఢిల్లీలో పుట్టింది అసలు వాస్తవానికి అన్నా హజారే ఉద్యమంతో ఢిల్లీలో ఆప్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ ఉద్యమం ప్రభావమా, మిగతా అంశాల, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం మీద విసుగు చెందా, షీలా దీక్ష, ఎన్నో ఉన్నాయి కారణాలు. అప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా కేజ్రీవాల్కు అధికారం ఇచ్చారు, కేజ్రీవాల్ను గెలిపించారు. తర్వాత అక్కడి నుంచి పంజాబ్కు వెళ్ళారు.
పంజాబ్లో గెలిచారు. ఈ 2 రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత కేజ్రీవాల్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళారు. ఓహో, దేశవ్యాప్తంగా నాకు ఆదరణ పెరుగుతుంది నా పార్టీకి, కాబట్టి నేను ఏది చెప్తే అది వింటారు, నాకు ఎవరు వద్దు, ఏ పార్టీ వద్దు, ఏ కూటమి వద్దు, నేనే ఐఆమ్ ద కింగ్, ఐఆమ్ ద సుప్రీం అనే దాంట్లో కొంచెం వెళ్ళడం, ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళడమే ఆయనకు దెబ్బతీసింది. హర్యానా ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కలిసి రండి మాతోటి పోటీ చేద్దామన్నారు. నేను పోటీ చేయనన్నారు. ఏమైంది అక్కడ కూడా? అక్కడ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో వచ్చింది, మళ్ళీ బీజేపీ గెలిచింది. ఇక్కడ కూడా అయినా కాంగ్రెస్ పార్టీ హర్యానా అంశాలను, హర్యానా విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ వాటన్నింటినీ మర్చిపోయి మరోసారి స్నేహహస్తాన్ని అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్కు ఆహ్వానం పలికింది. కేజ్రీవాల్ని అడిగిన కూడా, మీరు ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం, చెప్పండి, కలిసి తీసుకుందామని. సమస్య లేదు, నేను అసలు మీతో పొత్తు లేదు, ఏం లేదు, అసలు మీ పార్టీ ఎక్కడుంది, మీరు ఎక్కడున్నారు, ఢిల్లీలో మీ పార్టీ లేనే లేదు, మిగతా రాష్ట్రాల్లో మీరేమిటో చూసుకొని మాకు సంబంధం లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత మనం విశ్లేషణ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ చీల్చిన ఓట్ల ద్వారానే ఆపు అభ్యర్థులు చాలామంది చాలా నియోజకవర్గాలు ఓడిపోయారు. ఇది వాస్తవం. ఇది కేజ్రీవాల్ పోటీ చేసినటువంటి న్యూఢిల్లీ స్థానంతో కూడా ఇది వర్తింప చేసేందుకు అవకాశం వస్తే వర్తిస్తుంది కూడా. ఒకటి ఓటర్లు చాలా ఓటర్లు చాలా క్లియర్గా ఉన్నారు. అంటే ఇటువైపు మిగతా పార్టీకో సగం, అంటే క్లియర్ కట్గా, అంటే గతంలో చూసుకుంటే 60 సీట్ల పైన ఆ పార్టీని గెలిపించారు. సో ఈసారి కూడా బీజేపీ పార్టీ క్లియర్ మ్యాండేటరీ ఇస్తున్నారు. ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు, లేకపోతే బీజేపీకి లేకపోతే ఆ పార్టీకో తగాపోరిచ్చే పరిస్థితులు ముందు మనం అనుకున్నాం. ఒకవేళ ట్రేడ్స్ మారబోతున్నాయేమో, అటు ఇటుగా ఉంటాయేమో, లేకపోతే 30 సీట్లు, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి. కానీ క్లియర్ కట్గా అక్కడ ప్రజలు తీర్పునిచ్చారు. సో ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వాస్తవానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెద్ద ప్రభావం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు, ఏదో మేము గెలిచి ఏదో మేము అయిపోతాం, మాకు మ్యాజిక్ ఫిగర్ వస్తుంది, మేము బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి మేమేదో అసెంబ్లీలో బలమైన పాత్ర పోషిస్తామని కాంగ్రెస్ చేర్చడం కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, అది బీజేపీ పార్టీ కలిసి వచ్చిందన్నటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎస్, అంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అని కాదు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది, ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నది. కాబట్టి ఇండియా కూటమిలో ఉన్నటువంటి కేజ్రీవాల్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపు ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున పోటీ చేసిన కేజ్రీవాల్ ఎంతో కొంత అవకాశం ఇస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంత ఆశించింది మాత్రం వాస్తవం. కానీ చివరి క్షణంలో ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ కొంత కాంగ్రెస్ పార్టీకి చేయించారు. కాంగ్రెస్ పార్టీని ఎట్లా అంటే అసలు దాన్ని అంటరాని పార్టీ కన్నా అధ్వానంగా చూసిరు కేజ్రీవాల్. ఇది ఆయనకు అంటే కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టడమే ఆయన చెల్లించుకున్న మూల్యంగా భావించవచ్చు. ఆయన ఓటమికి ప్రధాన కారణం ఏంటంటే ఇండియా కూటమితో కలిసి వెళ్ళకపోవడం. ప్రచారంలో కూడా మీరు అన్నట్లు కలిసి వెళ్ళుంటే కనుక బీజేపీ పార్టీ గెలవటం కష్టమయ్యేదంటారా? ఆ పార్టీ క్లియర్గా ఆ ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశం ఉండేదంటారా? ఖచ్చితంగా పోటాపోటీగా వచ్చేది. మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 36 స్థానాలు కావాలో 36 స్థానాలకు ఇద్దరు పోటీ పడే అవకాశం ఉండేది. అంటే ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి, బీజేపీ, ఈ రెండూ కూడా పోటీపడి నువ్వా నేనా అనే విధంగా ఎవరికి వస్తుంది చివరి క్షణం వరకు ఉత్కంఠగా ఉండే అవకాశం అయితే ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం తీర్పు అంతా ఏకపక్షంగా వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టడం ద్వారా తీర్పు మొత్తం ఏకపక్షంగా వెళ్ళిపోయింది. ఈ కారణం ఏంటంటే కేజ్రీవాల్ చేస్తున్నటువంటి ఆయన స్వయంకృత అపరాధం, ఆయన తప్పిదం. దీంట్లో ఎవరు ఎన్ని మాట్లాడినా ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తుంటే కొంత అంటే అసలు ఇండియా కూటమి ఏర్పాటు ప్రధాన ఉద్దేశమే అది. యాంటీ బీజేపీ ఓటును చీల్చకుండా ఒకే ఒక పార్టీకి వచ్చే విధంగా ఉండాలి అనేది ఇండియా కూటమి ఏర్పాటు లక్ష్యం. రైట్ మనకి కృష్ణమూర్తి ప్రధానంగా బీజేపీ పార్టీ దూసుకుపోతుంది. సో ఈ నేపథ్యంలో ఆ పార్టీ వెనకంచు పడిపోయింది. సో దాదాపుగా పార్టీ కోల్పోయే పరిస్థితి, అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి సో అక్కడ ఆప్ అధినేత స్పందించారు. ఒకసారి మనం ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. नमस्कार। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे।
हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग-अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे, क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए। हम राजनीति को एक ज़रिया मानते हैं जिसके ज़रिए जनता की सेवा की जा सके, जिसके ज़रिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान। उन्होंने बहुत शानदार चुनाव लड़ा, इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ। नमस्कार। రైట్ ఆప్ అధినేత స్పందించినటువంటి తీరు మనం చూస్తాం. ఎస్ కృష్ణమూర్తి, ప్రధానంగా అంటే ఇప్పటికే మనకు బ్రేకింగ్ కూడా అందుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి దాదాపుగా ఖాయమైపోయింది. సో ఆయన కూడా స్పందించారు. అయితే దీంతో సచివాలయంలో ఫైల్స్, రికార్డ్స్, పెన్ డ్రైవ్స్ అని కూడా భద్రపరచాలి. ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆప్ పార్టీకి సంబంధించి కాగ్ నివేదికకు పూర్తిగా విచారణ చేపిస్తాం, సో అక్కడ బయట పెడతామని చెప్పినటువంటి నేపథ్యంలో సో దానికి సంబంధించి కూడా లెఫ్టినెంట్ ఎవరైతే గవర్నర్ ఉన్నారో కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. సో సచివాలయానికి ఎవరు వెళ్ళొద్దు, అక్కడ ఫైల్స్ తీసుకెళ్లే ప్రక్రియను పూర్తిగా ఆపాలి, నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అంటే ఇక్కడ దాదాపుగా ఇందాక మనం మాట్లాడుకున్న ముఖ్యమంత్రి ఎవరు అనేది తరువాయి. సో దాదాపుగా బీజేపీ పార్టీ ఈసారి ఎన్ని సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఎన్ని సీట్లు అంటే దాదాపుగా 50 దాటే అవకాశాలు ఉన్నాయంటారా? 50-55కి ఏమైనా వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఎందుకంటే 48 దాటుతుంది కాబట్టి 50+ ఖచ్చితంగా ఉండిపోతున్నాయి. మీరు అన్నట్టుగా బీజేపీకి 50కి అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. చివరి రౌండ్లో చివరి ఓటు కూడా ఫలితాన్ని మార్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి 50 సీట్లకు అటు ఇటుగా బీజేపీ వచ్చే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ అయితే బీజేపీ దాటిపోయింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం అనేది ఖాయమైంది. ఇంకొక అంశం తీసుకుంటారు రాజశేఖర్ గారు. ఇప్పుడు ఉచిత హామీల విషయంలో గతంలో కేసీఆర్ అనేక ఉచిత హామీలు ఇచ్చారు తెలంగాణకు సంబంధించిన విషయంలో. దళిత బంధు అని, బీసీ బంధు అని, ఇంకేదో ఇచ్చారు. కానీ ఏ హామీలు పనిచేయలేదు. అంటే ప్రజలకు ఒక బొక్క వేసి మిగతా మొత్తాన్ని తీసుకుపోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని కొంత ఓటర్లు కూడా గమనించినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మన 2023లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలు కానీ, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు కానీ, అంటే తెలంగాణ ఎన్నికలకు ఢిల్లీ ఎన్నికలకు మనం ఎందుకు కంపేర్ చేయాల్సి వస్తుందంటే, ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్తో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంతో సంబంధం ఉంది అని చెప్పేసి గతంలో వార్తలు వచ్చాయి. ఈడీ, సిబిఐ దర్యాప్తులో కూడా ఈ విషయాలు కొంత బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడము, వాళ్ళని విచారించడము, వాళ్ళు జైల్లో ఉండడము, తర్వాత బెయిల్పై బయటకు రావడము, ఇవన్నీ జరిగినాయి. ఆ లిక్కర్ స్కామ్లోనే మన తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు జైలుకు వెళ్ళిన సమయంలోనే ఆప్ నేతలు కూడా ఇదే లిక్కర్ స్కామ్లో, అంటే తెలంగాణ కేంద్రంగా ఢిల్లీలో లిక్కర్ వ్యాపారానికి కొంత కుట్ర జరిగింది అని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. అంటే ఇటు ఆపు, బీఆర్ఎస్ రెండు వాస్తవం చెప్పాలి. మనం ఇంకొకటి గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఢిల్లీలో ఆపు ఓడిపోవడానికి బీఆర్ఎస్ కూడా ఒక కారణమని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేశారని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. విచారణలో కూడా సిబిఐ, ఈడీ విచారణలో కూడా ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించామని చెప్పేసి సిబిఐ, ఈడీలు కోర్టుకు వివరించడం జరిగింది. అయితే ఈ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో తీవ్రంగా పడింది. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్, మొదటి దఫా అరవింద్ కేజ్రీవాల్ 2015లో సీఎం అయిన తర్వాత స్లిప్పర్ చెప్పులు వేసుకొని సాధారణంగా ఒక మారుతి వ్యాన్లో సచివాలయానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. ఎప్పుడైతే 2020లో రెండోసారి అధికారంలోకి వచ్చారో
ఆయన హావభావాలు కానీ, ఆయన ఆహార్యం కానీ, ఆయన వ్యవహారం కానీ మొత్తంగా అన్ని రకాలుగా ఆయన మార్పు వచ్చింది. అంటే ఈయన పేదల పక్షాన కాదు. ఎస్, అందరు రాజకీయ అంటే మొదటి దఫా 2015లో గెలిచినప్పుడు ఏమనుకున్నట్టే, ఎస్ రాజకీయ నాయకులు అంటే ఇది ఉండాలి, ప్రజాసేవకులు అంటే ఈయన, ప్రజాసేవకులు బ్రాండ్ అంబాసిడర్గా కేజ్రీవాల్ అని ఢిల్లీ ప్రజలు భావించారు. మేము చేసిన కరెక్ట్ అని గర్వంగా ఫీల్ అయ్యారు ఢిల్లీ ప్రజలు. కానీ 2020లో గెలిచిన తర్వాత కేజ్రీవాల్ వ్యవహార శైలి చూసి, అంటే లిక్కర్ స్కామ్ కానీ, ఆయన యొక్క నివాసం కోసం కోట్ల రూపాయలు వెచ్చించడం కానీ, మిగతా లోకల్గా ఉన్నటువంటి ఢిల్లీలో జరిగేటువంటి టెండర్ల విషయంలో కానీ, మిగతా అంశాల విషయంలో జరిగేటువంటి అవినీతులు ఎప్పటికప్పుడు వెలుగుకు రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఓహో ఇది అంటే రాజకీయ నాయకులందరూ ఒకటే, అందులో కేజ్రీవాల్ ఒకరు అనే అభిప్రాయానికి ఢిల్లీ ప్రజలు వచ్చారు. కాబట్టి ఈసారి మార్పు చూద్దాము, మార్పు కోరుకుందాం అని చెప్పేసి బీజేపీకి అధికారంలోకి ఇచ్చారు. ఇప్పటికైనా బీజేపీ అంటే ఉత్తరప్రదేశ్లో రెండోసారి వచ్చింది, మధ్యప్రదేశ్లో పాలిస్తుంది, రాజస్థాన్లో పాలిస్తుంది, చాలా రాష్ట్రాల్లో పాలిస్తుంది. అయితే ఏ రాష్ట్రంలో బీజేపీ పాలించినా కొంత అవినీతి ఆరోపణలు అనేది ఎక్కడో ఒక చోట అలా కనిపిస్తున్నాయి కానీ ఎక్కువగా కనబడట్లేదు. ఢిల్లీలో కూడా అంటే ఢిల్లీ కేంద్రంగా అంటే దేశ రాజధానిగా ఢిల్లీగా ఉంది కాబట్టి ఆ దేశ రాజధానిని పాలించేటువంటి పార్టీ తప్పులు లేకుండా ఉన్న డబ్బులను, ప్రజలు కట్టిన డబ్బులను సరైన విధంగా వినియోగించి ప్రజలకు బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఉంటే తప్ప బీజేపీని నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నారు, అంటే గ్రామీణ ప్రాంతాలు ఉన్నారు, మురికి వాడలు ఉన్నాయి, పేద ప్రజలు ఉన్నారు, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు, ఉన్నత సంపన్న వర్గాలు ఉన్నాయి. కానీ పేద ప్రజలకు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ప్రభుత్వం నుంచి ఆశించేది ఏంటి అన్న విషయాన్ని గుర్తించి వాళ్లకు ప్రభుత్వం కేటాయించేటువంటి రూపాయి ఖచ్చితంగా పేద ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకుంటే బీజేపీకి కూడా ఆదరణ వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే అన్ని పార్టీలలాగా అంటే బీజేపీని ఓడించాలంటే ఓడిస్తారు. మీరన్నా అంటే 2 సార్లు అయిన తర్వాత 2 సార్లు వరుస గెలిచిన తర్వాత మూడోసారికి కొంత కేజ్రీవాల్ మీద యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిందా, దాంతో ఓడిపోయారా? అవును, ఇది కూడా ఒక కారణం కావచ్చు. అయితే 2 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. మూడోసారి అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ కొంత దెబ్బతిందా అంటే ఆయన మీద వ్యతిరేకత వచ్చిందా అంటే వచ్చుంటుంది. కొంత ప్రజలు కూడా ఆయన 10 ఏళ్ళు ఆయన పాలన చూశారు కాబట్టి రైట్ ఒకటి ఎస్ కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం ప్రధానంగా అంటే బీజేపీకి అక్కడ అధికారం ఇప్పుడు దాదాపుగా ఖాయమైపోయింది. కానీ అధికారం నడిపించాలంటే దాదాపుగా 1000 వరకు అక్కడ స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఆ స్థాయిలో అంటే బంగ్లాదేశ్ నుంచో లేకపోతే పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వచ్చి స్థిరపడిన వారు స్లమ్స్ ఏరియా పెరుగుతుందంటే ఆ స్థాయిలో ఉంది. దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఈ ప్రధానంగా ఈ 3 రేషియోలు ఉంటాయి. సో ఇక్కడ వారి సంఖ్య అంటే ఆ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వారు అక్కడ సొంతంగా శ్రీనివాసాలు ఏర్పాటు చేసుకోవడం, దానికి మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో బీజేపీ వచ్చిన తర్వాత పరిణామాలు మారబోతున్నాయి. అంటే నడిపించడం, పరిపాలన సాగించడం అనేది కొంతవరకు కష్టంగా ఉండబోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. సో బీజేపీ దాన్ని ఎదుర్కోవాలంటే ఈసారి కొంచెం శక్తి లొడ్డాలి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని నమ్మొచ్చు అంటారా? మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ఢిల్లీలో కొంత అక్రమ వలసదారులు ఎక్కువగా ఉన్నారు, ఇది 100% కరెక్ట్. ఇది కొన్ని స్లమ్లు అయితే మొత్తం మీరంటే బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఈ ప్రాంతాల నుంచి వచ్చిన బస్తీలు చాలా వరకు ఏర్పడ్డాయి. ఆ బస్తీల వాళ్ళ దాంతో కొంత సమస్యలు కూడా మొదలయ్యాయి. ఊరేగింపులు వెళ్తుంటే మా బస్తీలోకి వెళ్ళి ఈ ఫలానా ఊరేగింపు వెళ్ళకూడదు, ఈ ఊరేగింపు మా ప్రాంతానికి వ్యతిరేకం కాబట్టి మేము వెళ్ళనీయము, ఇట్లాంటివి జరిగాయి. దీని విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేకపోయింది. అయితే అప్పుడు కఠినంగా వ్యవహరించడం కూడా అక్కడ కేజ్రీవాల్ ప్రభుత్వం కొంత చెప్పారు. ఏమనంటే ఢిల్లీ పోలీస్ వ్యవస్థ మా చేతుల్లో లేదు కాబట్టి కేంద్రం చేతుల్లో ఉంది కాబట్టి మా తప్పు లేదని చెప్పారు. కానీ ప్రభావం అనేది ఆ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద పడింది. ఇది కొంత గమనించాల్సిన. దీన్ని కూడా కేజ్రీవాల్ పసిగట్టలేకపోయారా? పసిగట్టినా ఏమవుతుంది, ఎన్నికలప్పుడు తాయిదాలు ఇచ్చి నేను ఏదో రకంగా గెలుద్దాం అనుకున్నారా అనేది కూడా కొంత పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓటమికి సంబంధించి కూడా కొంత సమీక్ష చేసుకునే అవకాశం ఉంటుంది. మనం జనరల్గా రాజకీయ పార్టీలు సమీక్ష చేసుకుని ఎందుకు ఓడిపోయాము, ఏంటి కారణం ఏంటి, ఏ నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి ప్లస్ ఏంది, వచ్చినటువంటి మైనస్ ఏంది
అనేది కూడా వాళ్ళు కొంత వెరిఫికేషన్ చేసుకుంటారు సమీక్ష. ఈ సమీక్షలో తేలుతుందా తేలదా మరి కేజ్రీవాల్, ఎందుకంటే ఆయన కూడా ఓడిపోయాడు, ఆ ఓటమి బాధ నుంచి కోలుకుంటారా, ఎన్ని రోజులు కోలుకుంటారు ఏంది, లేదు కోలుకోకుండా నేను ఉంటాను ఇంకా ధైర్యం తెచ్చుకొని ఓటమితో గుణపాఠం తెచ్చుకొని ఎస్ నేను ఇంకా బలపడతాను అని చెప్పేసి అనుకుంటారా, చూద్దాం. అవన్నీ అంటే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అంటే లోకల్గా ఉన్నటువంటి సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా దృష్టి పెట్టలేకపోయింది. వాటి పరిష్కారం విషయంలో మంచిగా అయితే నేను, చెడైతే కేంద్రం అనే లెవెల్లో వెళ్ళడంతో అక్కడ ఢిల్లీ ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కారు కోరుకున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. కేజ్రీవాల్ని గెలిపిస్తే మనకేమైనా సమస్య వస్తే బీజేపీ అంటున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పరిష్కరించాల్సింది అంటారు కదా. మరి ఇక్కడ ఈయనకెందుకు ఓటేయాలి? బీజేపీకి ఓటేస్తే అయిపోతుంది కదా. రెండు రాష్ట్రాలు అంటే ఇటు కేంద్రము ఇటు రాష్ట్రం రెండు ఉంటే మనకి ఇంకా మేలు జరుగుతుందేమో, మనకి ఇంకా మెరుగైన పాలన అందిస్తారేమో అని కూడా ప్రజలు భావించి ఉంటారు. అంటే ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా అంటే కేజ్రీవాల్ తప్పులకు ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు అన్నట్లు చాలా అంశాలు కలిసి వచ్చాయి. ఇటువైపు రామాయణం అంశం కానీ, లేకపోతే నదీ జలాల శుభ్రతకు సంబంధించినటువంటి అంశాలు చేయడం కానీ, లేకపోతే అవినీతికి సంబంధించి కానీ, పూర్తిగా అక్కడే కాలుష్యాన్ని నియంత్రించడంలో కానీ, లేకపోతే ఎన్ఆర్సీ లాంటి బిల్లులు వ్యతిరేకించడం, దీపావళి పండుగను జరిపించుకోవడం, చాలా అంశాలు కలిసి వచ్చాయి. ఎందుకంటే కర్ణుడి చావుకి చాలా కారణం అన్నట్టు ఇక్కడ పూర్తి స్థాయిలో అవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే బీజేపీ దాన్ని చాకచక్యంగా ఉపయోగించుకుంది, ముందుకు వెళ్ళింది. సో ఈరోజు విక్టరీ సాధించబోతుంది. సో ఇవన్నీ కూడా కారణాలు కాబోతున్నాయంటారా? ఖచ్చితంగా. అంటే మీరు అన్నట్టుగా కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అనేది వాస్తవం. ఇది ఆయన ఓటమి అంటే ఓటమి వచ్చినప్పుడు ఓటమికి మనం అన్ని రకాలుగా చెప్పే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే, ఎవరు పోయినా వాళ్ళకు మనకు వెతుకుతూ ఉంటాయి, ఎవరు దొరుకుతూ ఉంటాయి. కానీ అసలైన కారణాలు ఏంటిది, వాస్తవాలు ఏంటిది అనేది కొంత పునశ్చరణ చేసుకొని, రివైండ్ చేసుకొని మనం భవిష్యత్తులో ఏ రకంగా ఉండాలి, ప్రజలకు ఏ రకంగా సేవలు అందించాలి. ఓటమి చెందాము, ఈ ఓటమి మనకు ఒక గుణపాఠం. 10 సంవత్సరాల అధికారం ఉన్నాం కాబట్టి ప్రజలు కొంత మార్పు కోసం ప్రయత్నించి ఉంటారు. ఓటమి చెందాం, కానీ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని మళ్ళీ మనం ప్రజల సేవలో అంకితం కావాలి. అంటే ఆ అంకితం కాబట్టి ఏం చేయాలి, అసలు ప్రజలకు ఏం అవసరం ఉంది, మనం ఏం చేశాం అనేది మేము కొంత ఆత్మావలోకనం చేసుకొని ముందుకెళ్తే ఇంకా భవిష్యత్తులో వచ్చే అవకాశం. ఎందుకంటే ఢిల్లీ కార్పొరేషన్ కూడా పెద్ద పార్టీ వచ్చిన తర్వాత మరిన్ని అవినీతి ఆరోపణల కేసులు ఆప్ అధినేతలు, లేకపోతే ఆప్కి సంబంధించినటువంటి మంత్రులు, లేకపోతే ఎమ్మెల్యేలు సో అరెస్టుగా అయ్యే ఛాన్సులు ఏమైనా ఉన్నాయంటారు? ఎందుకంటే పూర్తిగా అవినీతి ఆరోపణలే ఈరోజు కొంపముంచింది. అవినీతి నిర్మూలిస్తామని వచ్చినటువంటి పార్టీ పూర్తిగా అవినీతి కూపంలో చిక్కుకుపోయింది. శేష్ మాల్ లాంటి 33 కోట్లు దాదాపుగా దానికి వెచ్చించి కట్టుకోవడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ క్యాష్ చేసుకుంది, లేకపోతే ఆ పార్టీ ఉన్నటువంటి వైఫల్యాలుగా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే బీజేపీ అభ్యర్థి, సో బీజేపీ ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందంటారా ఫైనల్గా? ఎస్, అంటే బీజేపీ కొంత ఆలోచన చేసే అవకాశం ఉంది. మనం అంటే మీరు ఇంతకుముందు చెప్పారు, సచివాలయానికి ఎవరు వెళ్ళకూడదు చూడండి, పెన్ డ్రైవ్స్ వీటికి సంబంధించి ఎవరు తీసుకోకుండా ఉండని చెప్పేసి అక్కడ గవర్నర్ ఆలోచించారు, ఏం జరుగుతుంది అది. అంటే గతంలో మనం తెలంగాణలో కూడా మనం చూడొచ్చు, రిజల్ట్ రాగానే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మినిస్టర్ ఛాంబర్స్లో కొన్ని సిస్టమ్స్ మాయమయ్యాయి, హార్డ్ డిస్క్ పోయాయి, కొన్ని అగ్ని ప్రమాదం సంభవించింది. అంటే ఇట్లాంటి జరిగాయి. అంటే ఫైల్స్ గోల్మాల్ అయ్యాయా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎస్, ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుందంటే, మొన్న మన తెలంగాణది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రేవంత్ రెడ్డి కొన్ని హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. అదేదో December 10th ఏదో వాళ్ళు December 9th ఏదో గడువు పెట్టి చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైళ్ళని పరిశీలించి అధికారులతో కూర్చుని సమావేశమైనప్పుడు చూస్తే బహిరంగంగా బయటకు వచ్చేటువంటి రెక్కల కన్నా లోపల ఇంకా భయంకరమైనటువంటి వాసాలు వాళ్ళకి కనిపించాయి. కాబట్టి పథకాల అమలులో కొంత జాప్యం కావడం కూడా అదొక కారణం. ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఈ రకంగా బింకాలకు వెళ్ళిందా అంటే, ప్రజలకు అంటే తన యొక్క పరిపాలనా వైఫల్యం ప్రజల్లో కనపడకుండా ఉండాలి అంటే పైన ఏదో డాంబికాలు చెప్పుకుందా, లేదు అంటే ఇంటర్నల్గా మన ఇప్పుడు శీష్మాల్కి సంబంధించి 33 కోట్లు పెట్టారని చెప్పేసి, లిక్కర్ స్కామ్ సంబంధించిలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని, ఇంకా మిగతా రోడ్లు వాటికి సంబంధించిన డ్రైనేజ్ విషయంలో కానీ, కావేరీ నదీ పరిరక్షణ విషయంలో కానీ, ఇవన్నీ అంటే వీటన్నింటి విషయంలో కొంత ఆ ప్రభుత్వం కొంత అక్రమాలకు పాల్పడింది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు గత కొంతకాలంగా వస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవము అని తేల్చాల్సిన బాధ్యత ఎవరైనా సరే అధికారంలోకి వచ్చినప్పుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ వచ్చింది, అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా ఏ పని చేస్తుండే.
ఒక బీజేపీనే కాదు, ఏదైనా చేస్తూ ఉంటారు ఎవరైనా సరే. పాలన మారినప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది కదా. అంటే పరిపాలన సక్రమంగా ఉండాలి, ప్రజలు కట్టిన పన్నులకు సరైన విధంగా దుర్వినియోగం కాకుండా సరైన విధంగా సద్వినియోగం అయినాయా కాలేదా, దుర్వినియోగం అయితే కారణం ఏంటిది, ఎక్కడ అయ్యాయి, ఎవరు చేశారు, ఎవరు కారకులు అనే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. అది ప్రజలకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఇంత పన్ను కట్టారు, ఈ పన్నుకు ఇంత దానికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు, కానీ అది అక్కడ కాకుండా పలానా వాళ్ళు తీసుకున్నారు, దుర్వినియోగం అయ్యాయి, చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరైనా సరే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ కేంద్రంలో కూడా ఇదే ఉంటుంది. అంటే ఖచ్చితంగా పాలకులు మారినప్పుడు పాలనలో కొన్ని సంస్కరణలు వస్తూ ఉంటాయి. ఆ సంస్కరణలో భాగంగా గతంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, మిగతా విషయాలు గతంలో జరిగిన పాలన మీద రివ్యూ చేస్తారు. గత పాలన మీద రివ్యూ చేసిన సందర్భంలో ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అధికారులు ఎవరు కూడా వాళ్ళు తమ భుజాల మీద వేసుకొని పనిచేసేందుకు ఎవరు సిద్ధంగా లేరు. ఓకే, ఈరోజు మీరు అధికారం ఉంటే మీకు అనుకూలంగా ఉంటారు, రేపు ఇంకొకరు అధికారం ఉంటే ఇంకొకరికి అధికారం వాళ్ళకు అనుకూలంగా ఉంటారు. కానీ అధికారులు ఎవరుగా వాళ్ళకి వేసుకొని చేసేందుకు, సార్ పలానాప్పుడు పలానా చేశారు, ఇది చేశారు, చెప్పారు, చేశాము అంతే, దీంట్లో జరిగింది, మీ దృష్టి తీసుకొస్తున్నామని చెప్తారు. అది తీసుకునే నిర్ణయంలో ఉంటుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ నేతృత్వంలో ఆ ప్రభుత్వం ఏ రకంగా నిధులను ఖర్చు చేసింది, ఆ నిధులు ఖర్చు చేసిన నిధులు ఎంతవరకు సద్వినియోగం అయ్యాయి, ఎంతవరకు దారి మళ్ళాయి, ఇవన్నీ కూడా తేల్చేందుకు వీలుంటుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఢిల్లీ ప్రజల అభివృద్ధి సుపరిపాలనకు ఓటు వేశారంటూ మోదీ ట్వీట్ చేశారు. ఢిల్లీ అభివృద్ధిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం పొందడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ జనశక్తి